హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నానండి. దీనితో మనము బియ్యపిండి పూరీలని చెప్పచ్చు. ఇది తెలంగాణలో ఎక్కువగా చేసుకుంటారు. సేగోడీలు అంటారు, మెత్తని సేగోడీలని కూడా అంటారు. ఇప్పుడు దీనికి ముందుగా 1.5 కప్పు పిండి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ప్యాన్ కూడా పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఈ గ్లాస్తో బియ్యపిండి తీసుకున్నానండి. 1.5 కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు అదే సేమ్ కొలతతో మనం పిండి ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, హాఫ్ స్పూన్ వాము, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు కారం. ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు మనకి వీటిని మరిగించుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇలా మరిగాయి కదా, ఇందులో ఏమైనా కొంచెం టేస్ట్ చూడండి. ఉప్పు ఏమైనా పడుతుంది అనుకుంటే వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం బియ్యం పిండిని ఇందులో వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి మొత్తం కూడా. మనకి ఈ ఆవిరిలో పిండి ఉడుకుతుంది అన్నట్టు, పిండి ఉప్పుకోవడం అంటారు కదా, ఆ విధంగా మొత్తం ఇలా అంతా కూడా కలిపేసుకోవాలి. పిండిని అంతా కూడా ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఇలానే ఉంచుకుందాము. మన ఆవిరికంతా కూడా అది ఉడికిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనకు కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు చేతితో కలిపేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో కలిపేసుకుంటే కరెక్ట్గా కలుస్తుంది. ఇదంతా ఇంకా కాస్త వేడిగా ఉంది కదా, ఇదంతా కూడా గోరువెచ్చగా అయ్యేదాకా దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇది మనకు పూర్తిగా చల్లబడిందండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా చేతితో మొత్తం కూడా మంచిగా అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలి. మనం చపాతీ పిండి ఏ విధంగా కలిపేసుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలి. కొంచెం ఇలా మధ్య మధ్యలో వాటర్ పెట్టుకుంటూ కలుపుకోవడం వల్ల చేతికి అంటకుండా ఉంటుంది. చూడండి, ఇలా మంచిగా పిండినంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఇలా చేయికి పెట్టుకొని పిండి ముద్దలుగా మనం చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా బాల్స్లా చేసుకొని ఇలా మనం అన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి. ముందుగా
ఒక 5-6 చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకున్నాం కదా, పూరి ప్రెస్ తీసుకోవాలండి. పూరి ప్రెస్ తీసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని దీనికి కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇటు కూడా ఒక కవర్ దీనికి కూడా ఇలా వేసి ఆయిల్ దీనికి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్దను పెట్టి మనం ఒత్తుకోవాలి. ఇలా ఒక్కసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మనకు సన్నగా ఉండవలసిన అవసరం లేదు, లావుగానే ఉండాలి. ఇవి లావుగా ఉంటేనే మనకు పూరీలాగా పొంగుతాయి. ఇలా మధ్యలో హోల్ చేసేసి ఇప్పుడు ఆయిల్ కూడా వేడి చేసుకుందాం. ఆయిల్ కూడా వేడైంది. ఇప్పుడు మనం చేసుకున్న దీన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మధ్యలో ప్రెస్ చేస్తూ ఉంటే మనకు పూరి ఎలా పొంగుతుందో ఇవి కూడా అలానే పొంగుతాయి. ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనం పిండిని ఉమ్మగిల్చుకున్నాం కదా, కొంచెం ఫ్రెష్గా ఉన్న ఆయిల్లో వేసుకుంటే మనకు కొంచెం ఆయిల్ ఎక్కువగా పట్టదు. ఇది ఒక టిష్యూ వేసుకున్న ఒక గిన్నెలో వేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా పోతుంది. అలాగే ఇంకోటి కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది 2 సైడ్లా వేగిన తర్వాత దీన్ని తీసేసుకోవాలి. మనకి పూరి ఏ విధంగా పొంగుతుందో ఇది కూడా అదే విధంగా పొంగుతుంది. మిగతా పిండిని అంతా కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి కూడా ఇదే విధంగా వేసుకున్నాము. మంట హై టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకో సైడ్ ఇలా తిప్పేసుకున్నాం. చూడండి మనకి ఎంత పొంగుతుంది. వీటికైతే మనకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇలా మీద మనం పూరీలు ఎలా ప్రెస్ చేసుకుంటూ వేస్తామో ఇవి కూడా మెల్లిగా ప్రెస్ చేసుకుంటూ నూనెలో వేయించుకోవాలి. చూడండి, మనకు ఇవి బియ్యం పిండి పూరీలు రెడీ అయిపోయాయండి. మెత్తని సేగోడీలు కూడా అంటారు, చాలా బాగుంటాయండి మెత్తగా. ఇవి మనకు ఒక 4-5 డేస్ వరకు నిల్వ ఉంటాయి, కానీ కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువగా పట్టుకుంటుంది, కాకపోతే చాలా బాగుంటాయి. ఇవి ఎప్పుడైనా తినొచ్చు మనము. దీనికి ఒక టైం అంటూ లేదు. ఈవినింగ్ స్నాక్స్ లాగా, డిన్నర్ ఎప్పుడైనా మనం వీటిని తీసుకోవచ్చు.
మనకు ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. అంతే, నిదానంగా హై టు ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద పెంచుకుంటూ తగ్గించుకుంటూ వేయించుకోవాలి. అప్పుడు మనకు చాలా నుంచి బాగా వేగుతాయి, ఆయిల్ పట్టుకోకుండా కూడా ఉంటాయి. ఇంతేనండి, సింపుల్గా మనకు బియ్యపిండి పూరి, మెత్తని సేగోడీలు చాలా బాగుంటాయి. ఇవి తెలంగాణలో ఎక్కువగా చేసుకుంటారు. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఇవి చేసి పెడతారు, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.